నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. రష్యా ఉక్రెయిన్ అంశంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు అమెరికా బగ్గుమంటోంది. సో యుద్ధాలకు ఇది సమయం కాదని, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిష్కారానికి ఎలాంటి సహకారం అవసరమైనా ఢిల్లీ సిద్ధంగా ఉందని చెప్పారు ప్రధాని మోదీ. ఆస్ట్రియా పర్యటనలో ఈ వ్యాఖ్యలు ప్రధాని మోదీ చేస్తే దీనిపై నానా రాద్ధాంతం చేస్తోంది ఇప్పుడు అమెరికా. ముఖ్యంగా మనం ఈ విషయం గురించి మాట్లాడుకుంటే, ఏ దేశానికైనా అంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు చేసేది తప్పు అంటే యుద్ధం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పిన ఒకే ఒక నేత ప్రధాని మోదీ అనేది యావత్ ప్రపంచానికి తెలుసు. అయినప్పటికీ రష్యా భారత్ మైత్రి ఇద్దరికీ కొనసాగుతున్న నేపథ్యంలో ఎందుకు గట్టిగా మోదీ పుతిన్కు చెప్పలేకపోయారు అని చెప్పి అమెరికా ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. సో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాం. యుద్ధం అనేది ఎప్పటికీ సమస్యకు పరిష్కారం కాదు. నాడు ఏది యుద్ధము మొదలైనప్పుడు అదే చెప్పాము, ఇప్పటికీ అదే చెప్పాము అని చెప్పి భారత్ అయితే తన వైఖరిని కొండబద్దలు కొట్టింది. ఇక ఆస్ట్రియా భారత్ మధ్య దౌత్య సంబంధాలు ఏడాదితో 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి కూడా కొన్ని కీలక ప్రకటనలు అయితే భారత్ చేసింది. సో ఆస్ట్రియాతో కూడా 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని అక్కడ పర్యటించడం, అక్కడి మౌలిక వసతులకు సంబంధించి కొన్ని కీలక ఒప్పందాలపై కూడా భారత్ ఆస్ట్రియా మధ్య ఒప్పందాలు కుదిరినట్టుగా తెలుస్తోంది. సో కొన్ని పెట్టుబడులు ఆస్ట్రియా ఇక్కడ పెట్టే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారికి భారత్ తరపున చేసే సహాయ సహకారాలకు సంబంధించి కూడా విదేశాంగ శాఖ ఒక పూర్తి క్లారిటీతో అయితే ఉంది. సో అంటే మనం మొత్తంగా ఓవరాల్గా గమనిస్తే భారత్ అనేది తన దౌత్య విధానంతో ప్రపంచ దేశాలలో ఎక్కడ ఏది అవసరమో తన దౌత్య విధానం ద్వారా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఒక రష్యాతోనే కాదు, ఇటు అమెరికాతోనూ అటు ఆస్ట్రియాతోనూ ప్రపంచ దేశాలన్నింటితో కూడా సత్సంబంధాలు ఏర్పరచుకొని రాబోయే 5 ఏళ్లలో ఏదైతే కలలు కంటూ ఉన్నామో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేందుకు వడివడిగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రతి దేశ సహాయ సహకారాలు మనం తీసుకోవాలి. ఆ దేశాలలో ఉన్న వనరులను కూడా మనం వినియోగించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడులను కూడా పెద్ద ఎత్తున ఆకర్షించినప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరుతామనేది విదేశాంగ శాఖ చెప్తున్నటువంటి మాట. సో ఈ నేపథ్యంలోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కూడా యుద్ధ భూమి అనేది పరిష్కారం కాదు. గతంలోనూ ఇదే చెప్పాము, ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇది యుద్ధాలకు సమయం కాదు. ప్రపంచమంతా కూడా కరోనా తరువాత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇంకా యుద్ధాల వల్ల రానున్న రోజుల్లో పరిస్థితులు అనేవి చాలా క్లిష్టంగా మారుతాయి. ఈ నేపథ్యంలో యుద్ధాలకు ముగింపు పలికి ప్రపంచమంతా కూడా రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. వాతావరణ మార్పులు కావచ్చు, గ్లోబల్గా మనం చూస్తున్న ఆర్థిక సంక్షోభాలను కావచ్చు, వీటన్నింటిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరగాలని అయితే భారత్ కోరుకుంటుంది. యుద్ధ భూమిలో మనం దేనికి పరిష్కారం కనుగొనలేమని, యుద్ధంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, అది గాజా యుద్ధం కావచ్చు, హమాస్కు జరుగుతున్న యుద్ధం కావచ్చు, ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, ఏ యుద్ధాన్నైనా భారత్ ఎప్పటికీ ఆమోదించదు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని అయితే భారత్ తేల్చి చెప్పింది. ఇక ఇండియా ఆస్ట్రియా దేశాలు రెండూ దౌత్యానికి చర్చలకు ప్రాధాన్యత ఇస్తున్న విషయం కూడా తెలిసిందే. ఆ దేశం ఎలాంటి సహకారం అవసరమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని మోదీ చెప్పుకొచ్చారు. ఇక మాస్కోలో 2 రోజుల పర్యటన అనంతరం మోదీ ఆస్ట్రియా వచ్చారు. 40 ఏళ్లలో ఒక భారత ప్రధాని ఇక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి, మనం వీడియోలో ముందుగా చెప్పుకున్నట్టు. ఇక ఉక్రెయిన్లో శాంతి స్థాపన అవసరాన్ని మోదీ పునరుద్ఘాటించారు. అమెరికా ఎన్ని విమర్శలు చేసినా, ఎవరు ఎన్ని చెప్పినా భారత్ తన విధానాన్ని అయితే ఎక్కడా మార్చుకోదు. ఖచ్చితంగా ఉక్రెయిన్కు మానవతా సాయాన్ని అందించింది. అదేవిధంగా రష్యాకు కూడా ఒక సూచన అయితే భారత్ చేసింది. మరి ఈ సూచన ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.